బ్యాలెన్స్ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వచ్చినప్పుడు కూడా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది, ఇబ్బంది రాకుండా చేసుకోవచ్చు. అన్నీ ఆలోచించి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను కట్టింది. ఆనాడు ఇదే కోమటిరెడ్డి గారు ఏమన్నారు, మేము రాగానే యాదాద్రిని మూసేస్తాం, వద్దు యాదాద్రి మాకు తాళమేస్తా అన్నాడు. మరి నిన్న క్యాబినెట్లోనేమో తాళాలు కొడుతుండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? మరి 2400 థర్మల్ మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకో ఒప్పుకున్నావు వెంకటరెడ్డి గారు? మరి నువ్వు ఇది అంతా కాలుష్యం మా మెడ మీద వేస్తారా అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కడుతున్నావు? మరి కాలుష్యం ఉంటే ఆనాడు అపోజిషన్లో ఉన్నాం కనుక ఏదన్నా మాట్లాడచ్చు, గవర్నమెంట్ల కోసం రాగానే పెదవులు మూతపడతాయి. అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. వీళ్ళ తప్పుడు కూతలు, తప్పుడు విధానాలు, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట, వీళ్ళ విధానాలన్నీ కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి ఆనాడు యాదాద్రి మేము రాగానే మూసేస్తాం, తాళం వేస్తాం, కట్టనీయం అన్నోళ్ళు ఇప్పుడు పోయి రిబ్బన్లు కత్తిరిస్తారు, పోటీ పడి కొబ్బరికాయలు కొడుతుండ్రు. వెంకటరెడ్డి గారు ఉరుకురికి కొబ్బరికాయలు కొడుతుండ్రు. మరి ఆనాడు ఏమన్నావు? మరి కొబ్బరికాయలు కొట్టేటప్పుడైనా యాదికి వస్తలేదు. నేను ఆనాడు తాళం వేస్తా అన్నా, దీన్ని మూసేస్తా అన్నా, ఎట్లా కొబ్బరికాయ కొట్టాలి, జ్వరం వచ్చిందని ఇంట్లోనే వాడుకోవచ్చు కదా సపరేట్గా. అంటే గంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గ్రీన్ పాలసీ ఇందాక నేను చెప్పిన, ఇందాక మక్తల్ది కూడా చూడండి, ఒక పత్రికలో వచ్చిన వార్త ఇదో, తెరపైకి మక్తల్ థర్మల్ పవర్ ప్లాంట్. వాళ్ళు ఇంత స్పష్టంగా థర్మల్ అని చెప్పి ఇప్పుడేమో థర్మల్ మేము అనలేదు అని మాట మారుస్తారు. ఇక గ్రీన్ పాలసీ గాలికి పోయింది, కమిషన్ల కోసం కొత్త పాలసీ వచ్చింది. ఇప్పుడు ఇక 30%. ఇంకోటి విద్యుత్ శాఖలో ఈరోజు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే మొత్తం ఆంధ్ర అధికారులతో నింపేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే, తెలంగాణ నీళ్లు మనకు, తెలంగాణ నిధులు మనకు, తెలంగాణ ఉద్యోగాలు మనకు. కేసీఆర్ గారు కష్టపడి 95% లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ గారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులో ఈ విద్యుత్ విభాగంలో మొత్తం ఆంధ్ర అధికారులను నింపుతా ఉన్నారు. నేను మచ్చుకు కొన్ని మీ ద్వారా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ఓన్లీ విద్యుత్ శాఖని, ఇంకా చాలా శాఖలలో చాలా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, వెనుక నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వీళ్ళ అపాయింట్మెంట్లు చూస్తూ ఉంటే. వరుసపెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని అత్యంత కీలకమైన విభాగాల్లో ఇవాళ విద్యుత్ శాఖలో అపాయింట్ చేసినారు. ఇవాళ జెన్కో డైరెక్టర్, ఎంతోమంది అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు. జెన్కోలో ఈ అంటే హైడల్ అండ్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణము, నిర్వహణ ఎవరికి ఇస్తారు? జనరల్గా తెలంగాణ బిడ్డలు ఎవరన్నా జెన్కోలో పనిచేసే వాళ్ళకు, అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు? రాజశేఖర్ రెడ్డి గారని సింగరేణిలో పనిచేసిండు. ఆయన ఎన్నడూ జెన్కోలో పనిచేయలే, కరెంటుకు సంబంధం లేదు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగిని తెచ్చి మన తెలంగాణ జెన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరున్నారు? ఈ అపాయింట్మెంట్ ఏ రకంగా తెలంగాణకు దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది? ఆయన ఏమైనా నిష్ణాతుడా అంటే కరెంటు డిపార్ట్మెంట్లో ఎన్నడూ పనిచేయలేదు. పనిచేసింది సింగరేణిలో, రిటైర్ అయ్యింది. ఆయనని తెచ్చి హైడల్ అండ్ జెన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఈ రాష్ట్రానికి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇది కీలకమైనటువంటి పదవుల్లో అనుభవం లేని పక్క రాష్ట్ర అధికారులను నియమించడం అంటే ఇది తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లను, తెలంగాణ ఉద్యోగులను అవమానపరచడం. అట్లే జెన్కోలో ఇదైతే ఇంకా చాలా, నేను కూడా ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు ఉద్యమంలో. చాలాసార్లు మీరు కూడా వచ్చిండ్రు, విద్యుత్ భవన్ దగ్గర ధర్నాలు చేసినాం మనం చాలాసార్లు. జెన్కోలో కుమార్ రాజా, ఈయన సమైక్యవాది. ఆనాడు విద్యుత్తు రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ కోసం. చేసేటప్పుడు ఒకసారి విద్యుత్ భవన్ దగ్గర మేము కూడా పోయినాం.
ధర్నాలు చేస్తుండే. అప్పుడు ఈయన కుమార్ రాజా